నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఈ యొక్క పోలీసు మహిళా దినోత్సవ సన్నాహ కార్యక్రమంలో భాగంగా ఈ మహిళల యొక్క దీనిపైన అవగాహన కల్పించే భాగంగా ఈరోజు ఉన్నటువంటి సన్నాహక ర్యాలీ తీయడం జరిగింది. నా ఎస్పీ గారు శ్రీ ప్రతాప్ కిషోర్ ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంపార్టెంట్ సన్నాహక ర్యాలీ చేయడం జరిగింది. ఈ వారం రోజులు కూడా మహిళల భద్రత పైన, మహిళల సంక్షేమం పైన, మహిళల సార్థకాది పైన అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు కానీ, సమైక్య మహిళలు కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ, నెఫ్మా గ్రూప్స్ కానీ అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మనం మాట్లాడటం, అలానే వాళ్ళందరికీ ఒక అవగాహన కలిగించడంతో పాటు విద్యార్థులందరూ కూడా చట్టాలపైన అవగాహన మరియు అనేకమైన కార్యక్రమాలను చేపట్టడం, వాళ్ళతో పాటు ఎంజాయ్ ఎలాగా హౌ టు లీడ్ హ్యాపీ లైఫ్ అండ్ హౌ సిటిజన్స్ ఆర్ ప్రొటెక్టెడ్, ఉమెన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ విత్ సూటబుల్ లాస్ అనే దానిపైన కూడా వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు నేర్పించడం, అదేవిధంగా మహిళలకి సాధికారత దిశవైపున ఏమేమి ఉన్నటువంటి ఉన్నాయి, ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహాలు ఇస్తుంది, అన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలియపరచడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మహిళలందరికీ అవగాహన కల్పించే ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా చేస్తున్నటువంటి దానికి మీ అందరి సహకారాలు, ముఖ్యంగా మీడియా, అదేవిధంగా మహిళల సంఘాలు, ఎన్జిఓస్ అందరూ కూడా సహకరించవలసిందిగా ఈ యొక్క జిల్లా పోలీస్ తరఫున మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్ని గౌరవించుకుంటూ, అలానే తల్లిదండ్రులను గౌరవించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలని మరింత ప్రజల్లోకి అవగాహన కల్పించే తీసుకెళ్లాలనుకుంటూ చేస్తున్న ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా మీ అందరి సహకారం కావాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మనకి మార్చి 8న జరగబోయే మహిళా దినోత్సవ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన ఏలూరు జిల్లాలో, ఏలూరు పట్టణంలో ఏలూరు ఎస్పీ గారి శ్రీ కేపీఎస్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్నాహక ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి ఏలూరు పట్టణంలోనే అనేక విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వారంలో మహిళల్ని వాళ్ళ యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క బాధ్యతల గురించి, వాళ్ళ విధుల గురించి, వాళ్ళకి ఉన్నటువంటి సౌకర్యాల గురించి, అలాగే వాళ్ళకి రకరకాల కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. అలాగే ఈ వారం రోజుల తర్వాత ఈ పోటీల్లో విన్ అయిన వాళ్ళందరూ కూడా తగిన బహుమతుల ద్వారా వాళ్ళని సన్మానించడం, సత్కరించడం కూడా జరుగుతుంది. ఈ వారం రోజులు కూడా ఏ మహిళలైనా సరే ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ షెడ్యూల్ అంతా కూడా అందరికి కూడా పత్రికా ముఖంగాను, ఈ మీడియా ముఖంగాను అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.